ఈరోజు సండే కదా, మరి సండే అంటే తప్పక స్పెషల్ అనేది ఉండాలి ఇంట్లో, ఎవరికైనా ఇష్టము. ఈరోజు మనము రెడ్ చిల్లీ గీ చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూస్తాము. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే కారము ఒక 2-3 స్పూన్స్ కారం తీసుకోవాలి. అలాగే టొమాటో, ఆనియన్, ఒక టొమాటో ఒక ఆనియన్ దాంతో ప్యూరీ తయారు చేసుకోవాలి. అలాగే గరం మసాలా పొడి దాంట్లో 1 or 2 స్పూన్స్ తీసుకోవచ్చు స్మాల్ స్పూన్స్తో. అలాగే కరివేపాకు కొద్దిగా, అలాగే కొత్తిమీర కూడా కొద్దిగా తీసుకోవాలి. ఒక బౌల్లో హాఫ్ బౌల్ వచ్చేటట్టు తీసుకోవాలి. నెక్స్ట్ కొంచెం గీ పెట్టుకోవాలి, ఒక 3 or 4 స్పూన్స్ గీ. తర్వాత సాల్ట్ తగినంత మనం లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. పసుపు 1 or 2 స్పూన్స్ పసుపు. కాబట్టి ఇవన్నీ తీసి పెట్టుకోవాలి. కాబట్టి మనము దీనికి కావాల్సిన చికెన్ ఒక 1/2 kg చికెన్ తీసుకున్నాను నేనైతే. ఈ చికెన్ నేను ఏం చేశానంటే ఫస్ట్ నీట్గా చికెన్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత దాంట్లో ఒక 3 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసాను. అలాగే సాల్ట్ వచ్చేసి ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేసాను. అలాగే ధనియాల పొడి అవన్నీ వేసేసి నీట్గా పసుపు 1 or 2 స్పూన్స్ వేసి నీట్గా బాయిల్ చేసుకున్నాను. బాయిల్ చేసుకునే ముందే ఏం చేశానంటే మ్యారినేట్ చేశాను. ముందే అవన్నీ కలుపుకొని, అంటే మ్యారినేట్ చేయకముందు కూడా కొద్దిగా కారము, పసుపు, ధనియాల పొడి, అల్లము అవన్నీ వేసి నీట్గా కలిపి పెట్టుకున్నాను. వాటికి పడేటట్టు కలిపి పెట్టుకొని నీట్గా మ్యారినేట్ చేసుకున్నాను. ఒక 15 to 20 మినిట్స్ దాకా పెట్టుకొని తర్వాత నీట్గా బాయిల్ చేశాను. బాయిల్ చేసిన తర్వాత ఆ చికెన్ బాయిల్ అయిందంతా పక్కన తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తాం ఎలా చేయాలనేది. దానికన్నా ముందు తర్వాత ఏం చేశానంటే ఈ విధంగా ఆయిల్ తీసి మరి కడాయిలో పోసుకున్నాను. ఒక 4-5 స్పూన్స్ ఆఫ్ ఆయిల్. అలాగే అది బాయిల్ అవుతుంది, హీట్ అవుతుంది. మరి దీంట్లో మనం ఫస్ట్ ఏం చేయాలంటే మనం తీసుకున్న టొమాటో ప్యూరీ ప్లస్ ఆనియన్ పేస్ట్ ఉంది కదా, దాన్ని నీట్గా దానిలో వేసుకోవాలి. పచ్చాగా చేసుకున్నాను, అంటే మరీ పేస్ట్ లాగా కాకుండా ఓన్లీ 1 టొమాటో 1 ఆనియన్ యూజ్ చేశాను. పచ్చాగా పేస్ట్ చేసుకున్నాను. మిక్సీలో పేస్ట్ చేసుకొని నీట్గా దాని పక్కన తీసి పెట్టుకున్నాను. కొంచెం గ్రేవీ అంటే ఫ్రై అయినా కూడా కొంచెం కలుపుకోవడానికి లైట్గా గ్రేవీ ఉండాలి కాబట్టి ఇది అవసరము. అది కొంచెం టేస్ట్ కూడా ఇస్తుంది. టొమాటో ఆనియన్స్ వేసుకోవాలి తప్పక ఈ ఫ్రైస్లో అన్నిట్లో, కొంచెం టేస్ట్ కూడా ఇస్తుంది. కొంచెం లైట్గా మనం ఆల్మోస్ట్ ఫ్రై అయిపోతూ ఉంది నీట్గా. కాబట్టి దీంట్లో మనం పెట్టుకున్న గరం మసాలా పొడి ఉంది కదా, అవి వేస్తాం. ఒక స్పూన్ చాలు. అది వేసేసి నెక్స్ట్ కరివేపాకు వేసేసి కొంచెం డీప్, మరీ హైలో పెట్టకుండా కొంచెం సిమ్లో పెట్టుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ని వేసేస్తాం. ఇంకా దగ్గర పడే టైం కానీ ఫ్రై దగ్గర అయిపోతుంది అనుకుంటే ఈ చిల్లీ పౌడర్ కూడా స్ప్రెడ్ చేయాలి దాని మీద. మనం తీసుకున్న ఒక 5 or 6 చిల్లీస్ తీసుకున్నాను, రెడ్ చిల్లీస్. వాటితో పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఆ పౌడర్ నీట్గా ఈ ఫ్రైకి పట్టించాలి. అది దగ్గర పడిపోయింది, ఒక డీప్ ఫ్రైకి రెడీ అవుతుంది. సో ఒక 5 to 6 మినిట్స్ చాలు పెట్టి. కలర్ అంతా మనకు వచ్చేసింది, డీప్ బ్రౌన్కి వచ్చేసింది. సో కంప్లీట్ అయిపోయింది. కొంచెం లాస్ట్లో కొత్తిమీర స్మెల్, కొంచెం లైట్గా కొత్తిమీర వేస్తాం. కొత్తిమీర వేసేసి నింపేస్తే సరిపోతుంది. రెడీ అయింది. గీ అన్నాము ఎందుకంటే జస్ట్ చాలా స్పైసీగా ఉంటుంది ఇది, ఎందుకంటే ముందే మనం కారం వేసుకున్నాం, తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాము. లైట్గా గీ, మనం తీసుకున్న గీ జస్ట్ అలా స్ప్రెడ్ చేస్తే చాలా బాగుంటుంది. ఇంకా సో రెడ్ చిల్లీ గీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. చాలా స్పైసీగా ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. దీన్ని నిమ్మకాయ పులిహోరలో కానీ చింతపండు పులిహోరలో కానీ కలుపుకొని నంచుకొని తింటే సూపర్. వైట్ రైస్లో కూడా తినొచ్చు,
చాలా స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెడ్ చిల్లీ పౌడర్ వేయడం వల్ల అంటే మనం వేసే కారం కాకుండా రెడ్ చిల్లీని మనం అంటే ఎండుమిరపకాయలు బాగా దంచుకొని పొడి చేసుకొని లాస్ట్లో దించే ముందు వేసాము. ఆ ఫ్లేవరు ఆ టేస్ట్ అలాగే ఉంటుంది చికెన్లో. కారం వేసి చేసేదానికి ఇది లాస్ట్లో మనం వేసి దించుకునేదానికి లాస్ట్లో కొంచెం గీ యాడ్ చేస్తాము. చాలా బాగుంటుంది. గీకి బదులు కావాలంటే బటర్ కూడా వేసుకోవచ్చు. బటర్ కూడా వేయొచ్చు, లేకపోతే గీ వేయొచ్చు. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సో రెడ్ చిల్లీ గీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. గార్నిషింగ్ కూడా నేను సర్వ్ చేసుకున్న బౌల్లో నుంచి ప్లేట్లో తీసి నీట్గా గార్నిష్ చేశాను. చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇదండి. అబ్బా చెయ్యి అసలు నాకైతే కాలిపోతుంది తీయాలంటే, అందువల్ల. రైట్, చూడండి ఎట్లుందో, సూపర్ కదా. ఇంకా నోట్లో పెట్టుకుంటే చాలా కరిగిపోతుంది అసలుకి. నెయ్యి అంతా వేసాం కదా, బటర్ కూడా వేసుకోవచ్చు. నెయ్యి వేయచ్చు, బటర్ వేయచ్చు. అట్లే నోట్లో పెట్టుకుంటే చాలా స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుంది, మెల్ట్ అయిపోతుంది అట్లే. సో మీరు కూడా ట్రై చేయండి. ఓకే, ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వాలి కామెంట్ బాక్స్లో. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ రెసిపీ. So please share, subscribe and click the bell icon also. Thank you very much. Bye. Happy Sunday. Thank you.